తెలంగాణలోని ఆ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారింది. బరిలో ఉన్న 19 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. మిగిలిన పక్షాలు సైలెంట్ అవడంతో ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీలో ఉన్నవారు తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోరు రసవత్రంగా మారింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయూఎస్ సంఘాల మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రచారం వాడివేడిగా సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నిస్తుండగా ఈసారైనా గెలిచి కోల్పోయిన స్థానాన్ని నిలబెట్టుకోవాలని పీఆర్టీయూ పావులు కదుపుతోంది. మరోవైపు ఎలాగైనా బోణి కొట్టాలన్న లక్ష్యంతో టీపీయూఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. బరిలో ఉన్న 19 మంది అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈసారి పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థిగా పులి సరోత్తమరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యక్షంగా ఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉన్నాయి. బీజేపీ బలపరిచిన పులి సరోత్తమరెడ్డి గెలుపు కోసం పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ నల్గొండ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో బీజేపీ శ్రేణులు ఉపాధ్యాయ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలను ఐక్యం చేస్తూ ఆ సామాజిక వర్గ అభ్యర్థి పూల రవీందర్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ మద్దతుతో మరోసారి బరిలో దిగారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు. తనకు అధికారికంగా మద్దతివ్వాలని హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. 3 ఉమ్మడి జిల్లాల మంత్రులకు విన్నవించినా కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించలేదు. పీఆర్టీయూటీఎస్ మద్దతుతో పింగళి శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తూ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారట. ఈ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్కి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు. 3 ఉమ్మడి జిల్లాల్లో 24,905 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టాయి. ప్రస్తుత ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ తరపున శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. జాక్టో మద్దతు ఇస్తున్న రవీందర్ కు కొన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ మద్దతుతో బరిలో దిగిన సరోత్తమరెడ్డి టీపీయూఎస్ తో పాటు పీఆర్టీయూ ఓటర్లు తన వైపే ఉన్నారని చెబుతున్నారు. టీచర్లలో ఉన్న ప్రధాని మోదీ కరిష్మా తన గెలుపుకు దోహదపడుతుందన్న ధీమాతో ఉన్నారు. ఈ 4 అభ్యర్థులు గతంలో పీఆర్టీయూలో కీలకంగా వ్యవహరించారు. పీఆర్టీయూలో ఏర్పడిన చీలిక ఎవరికి కలిసొస్తుందోనన్న చర్చ సాగుతోంది. దీంతో ఎమ్మెల్సీ పోరు రసవత్రంగా మారింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని హామీ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచినప్పటికీ ఈసారి బోణీ కొట్టాలన్న పట్టుదలతో బీజేపీ పనిచేస్తోంది. టీచర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.